Hello BCom secondary students. Already I have given the syllabus of relational database management system, and presently we are following first unit. Okay, no? So see what are the topics so far covered. Okay, unit 1 basic concepts, database management system. Okay, hey, file based system. Okay, database management system introduction definition, file based system. Next, advantage disadvantage of DBMS, database approach, logical DBMS architecture, 3-level architecture. Okay, on type of need for 3-level architecture, physical DBMS architecture, database administrator, functions, roles. Okay na? So ఈ టాపిక్ చెప్పలేదు, will cover afterwards. Data files, indices, data dictionary, types of databases. రెండు టాపిక్స్ చెప్పలేదు. రిలేషన్ అండ్ ఈఆర్ మోడల్స్ అదే చాప్టర్లో డేటా మోడల్స్. ఓకే, ఫినిష్డ్. ఇంతవరకు అయిపోయింది, డేటా మోడల్స్ వరకు అయిపోయింది. ఓకేనా? సో ఫైల్ సిస్టమ్, database approach, advantage of database system, 3-level architecture, physical architecture, DBA functions, roles. ఓకేనా? నెక్స్ట్ డేటా మోడల్స్ అనే టాపిక్ అయిపోయింది. డేటా మోడల్స్ వేరే, ఈ రిలేషనల్ డేటా మోడల్ అనేది వేరే. ఓకేనా? అక్కడ డెఫినేషన్ వస్తుంది, ఇక్కడ ఫుల్ టర్మినాలజీ వస్తుంది. ఓకేనా? సో ఇది అయిపోయింది, దిస్ ఫినిష్డ్. సో ఫ్రమ్ హియర్ వేర్ మూవింగ్ రిలేషన్ మోడల్, డొమైన్, టపుల్ అండ్ రిలేషన్ సూపర్ కేస్ అంతా. ఓకేనా? ఇదంతా కంటిన్యూ చేస్తుంది. సో హియర్ cover today relational data model. Okay, I notes already మీకు ఇచ్చాను. This notes already is given for you. I given the notes. Shadru, door పెట్టు, door. So before going for the relational data model terminology, ఈ రోజు టాపిక్లో విల్ కవర్ రిలేషనల్ మోడల్ అండ్ టర్మినాలజీ. ఓకేనా? ఈ హెడ్డింగ్ లేదు, తీసేయండి, తప్పు రాస్తున్నాను. ఈ దిస్ లైన్ ఈజ్ నాట్ దేర్, ఓన్లీ దిస్ లైన్, హెడ్డింగ్ ఈజ్ నాట్ దేర్, దిస్ ఫుల్ టుగెదర్ సేమ్. సో పార్ట్స్ ఆఫ్ రిలేషనల్ డేటా మోడల్, టేబుల్ ఉంటుంది, టేబుల్లో ఓకే ఫీల్డ్స్, టపుల్స్ లైక్ దిస్ వి షుడ్ లెర్న్. ఓకే, అట్రిబ్యూట్, నెక్స్ట్ కీస్. ఈ కీ సపరేట్ చెప్పుకోవాలి, ఇంపార్టెంట్ కీస్ అనేది రిలేషనల్ కీస్. అప్ టు హియర్ విల్ ఫినిష్ అప్ టుడే. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ద రిలేషనల్ డేటా మోడల్, ఓకేనా, యాక్చువల్గా డేటాబేస్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్. ఓకే, సో డేటాబేస్ స్ట్రక్చర్ విల్ గోయింగ్ లైక్ దిస్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఓపెన్ ద RDBMS software. Okay, for example MS Access. First what we should create databases first. database ఒక డేటాబేస్లో మళ్ళీ ఏముంటుంది, సబ్ కాంపోనెంట్ డేటాబేస్లో టేబుల్స్ యూ షుడ్ క్రియేట్. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3. ఇక్కడ కూడా 2 డేటాబేస్ ఉన్నాయి. ఓకే, there are 2 databases we are using. ఓకే, ఆఫ్టర్ టేబుల్లో మళ్ళీ ఏముంటాయి, టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్, టేబుల్ ఫీల్డ్. సో అన్ని ఫీల్డ్ కలిపి ఏముంటుంది, మళ్ళీ రికార్డ్ ఉంటుంది. సో ఈ టర్మినాలజీ మనకు అర్థం కావాలి. సో దిస్ డయాగ్రామ్ ఫస్ట్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ యూ షుడ్ క్రియేట్ డేటాబేస్, దెన్ టేబుల్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్. సో డేటాబేస్ వచ్చింది, టేబుల్, ఫీల్డ్, రికార్డ్. వన్ మోర్ డయాగ్రామ్ షో చూడండి. డేటాబేస్లో ఒక టేబుల్, ఇది ఇన్వెంటరీ లిస్ట్ టేబుల్. వాట్ ఆర్ ద ఫీల్డ్స్, ఇన్వెంటరీ ఐడి, నేము, ఇవి హెడ్డింగ్. ఈ హెడ్డింగ్స్ అన్ని ఫీల్డ్స్ అంటాం, అట్రిబ్యూట్స్ అంటారు, ఫీల్డ్స్ అంటారు. రికార్డ్, డేటా, ఆల్ దిస్ కాంబినేషన్ ఇస్ రికార్డ్. ఓకేనా? ఐటమ్ 1 మొత్తం డేటా కలిపి రికార్డ్ అంటాం, లేదా టపుల్స్ అంటాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ప్రైమరీ కీ. సో ద వాల్యూ మే నాట్ బి రిపీటెడ్. ప్రైమరీ కీలో నో డూప్లికేట్, ఓన్లీ సింగిల్ వాల్యూ 1, 2, 3 మే నాట్ బి రిపీటెడ్. సో
సో ఐడి, సెషన్ ఐడి, టైం, ఇది ఒక టేబుల్ డేటాబేస్లో అట్రిబ్యూట్స్ అంటాం వీటిని. ఐడి, సెన్సార్ ఐడి, హెడ్డింగ్స్, వీటిని రికార్డ్స్ లేదా టపుల్స్ అంటాం. సో టపుల్, రికార్డ్ అవే నేర్చుకుంటాం ఈరోజు. వాట్ ఈస్ టపుల్, వాట్ ఈస్ రిలేషన్, టేబుల్ పేరు రిలేషన్, అట్రిబ్యూట్ వాల్యూస్. ఓకే, సో ట్రై టు షో వన్ మోర్. ఓకే రైట్. సో ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, టేబుల్, ఫీల్డ్, రికార్డ్ ఆర్ టపుల్. ఓకేనా. సో ఇది నేర్చుకుంటున్నాం ఈరోజు మనం. ఇలా క్రియేట్ చేయాలి. ఈ ల్యాబ్ వీ షుడ్ క్రియేట్ టేబుల్స్, వీ షుడ్ క్రియేట్ ఫీల్డ్స్, వీ షుడ్ క్రియేట్. ఓకే సి ఓకే, ఇది కొంచెం క్లియర్ లేదు, ఇది హ్యాండ్ రిటర్న్ కాపీ. సో రిలేషనల్ డేటా మోడల్ వాస్ ఇన్వెంటెడ్ బై ఈఎఫ్ కార్డ్. ఆ సైంటిస్ట్ పేరు ఎడ్గర్ ఎఫ్ కార్డ్. ఓకే, సో ఐబిఎం is used to work in IBM company. So this model is proposed by the EF Card by right in the year 1970. Okay, so in relation model, data is stored in the form of relation. So tables ఏమంటే ఈ మోడల్లో, డేటాబేస్ మోడల్లో టేబుల్ రిలేషన్ అంటారు. ఓకే, ఫార్మ్ ఆఫ్ రిలేషన్స్. రిలేషన్ is what, again bracket, tables with rows and columns. Each table is composed of records called tuples. ఓకేనా. జస్ట్ ఐ షో రికార్డ్స్ అంటే చూపించాం, మళ్ళీ చూపిస్తున్నా. డేటాబేస్ టేబుల్, రికార్డ్స్ అన్నది నథింగ్ బట్ టపుల్స్. 6 టపుల్స్ ఉన్నాయి, 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇలా తీసుకోవాలి. రికార్డ్ అంటే 1, 3, 10, 14. ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 6 రికార్డ్స్. హౌ మెనీ టపుల్స్? 6 టపుల్స్. హౌ మెనీ అట్రిబ్యూట్స్? 4 అట్రిబ్యూట్స్. ఐడి, సెన్సార్ ఐడి, టైమ్, వాల్యూ. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 record or tuple, 1, 2, 3, 5 tuples. ఓకేనా. రికార్డ్స్ని టపుల్ అంటారు. దీనికి ఇచ్చే వాల్యూ అంతా కలిపి ఆల్ ద కాంబినేషన్. చూడండి, ఫీల్డ్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ ద వాల్యూ టుగెదర్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ కాల్డ్ రికార్డ్ ఆర్ టపుల్. ఓకే, so each table is composed of records called tuples. Each record is identified by field attributes. Okay na, field, record, table. Every table shares at least one field with another table in one-to-one and one-to-many fashion. Okay, we will have a link with the other tables. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. రిలేషన్ మోడల్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6. 1 database, 6 tables. So each of the table is connected with the other table. Okay, that will learn ER model. Let's go to one to many, many to many means what. But up to now, one database, for example, company database is having sales department table, customer table, salesperson table, order table, payment table, order item table. You think of Amazonలో ఇలా ఉంటాయి 5 tables ఉంటాయి ఒక డేటాబేస్లో. ప్రోడక్ట్ డేటాబేస్. ఈచ్ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ అగైన్ రోస్, కాలమ్స్. రోస్ని ఏమంటారు? టపుల్స్. కాలమ్స్ని ఫీల్డ్స్ లేదా అట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ రిలేషన్ మోడల్. ఓకే, సో రిలేషన్ మోడల్లో మళ్ళీ ఇక్కడ టేబుల్ అంటే రిలేషన్. అదర్ వర్డ్స్, రికార్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ టపుల్, కాలమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అట్రిబ్యూట్స్. సో ద టర్మినాలజీ యూజ్డ్ ఇన్ రిలేషన్ మోడల్ ఏంటి టర్మినాలజీ? ఫస్ట్ డొమైన్. ఓకే, డొమైన్ అంటే అర్థం ఏంటి? A set of all unique values permitted for attribute. Okay, when you're entering some data, okay, for example, nameలో ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, what is domain? Set of values you could use to fill the names. ఏమిటి? English alphabets A to Z, capital or small is the domain. EMPID నెంబర్, ఇంటీజర్ డొమైన్. -1 నెంబర్ ఉండదు. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఇది డొమైన్. ఇది నెంబర్ డొమైన్, ఇది నెంబర్ డొమైన్. ఓకే, సో లైక్ ద డొమైన్ అంటే ద సెట్ ఆఫ్ వాల్యూస్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఎంటర్ ద వాల్యూస్. ఓకే, సో సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్ కాల్డ్ డొమైన్. డొమైన్ అంటే మళ్ళీ చెప్తున్నా, డొమైన్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ యూనిక్ వాల్యూస్ పర్మిటెడ్ ఫర్ అట్రిబ్యూట్. సో think of input. If you want to give input for name, so what is domain for names? English alphabet. రూల్ నెంబర్ అనే ఫీల్డ్కి ఏంటి? డొమైన్. పాజిటివ్ ఇంటీజర్స్ ఇవ్వాలి, న్యాచురల్ నెంబర్స్ ఇవ్వాలి. -1 అనే రూల్ నెంబర్ ఉండదు. ఓకేనా, 1, 2, 3 ఆర్ కాల్డ్ ఫీల్డ్స్. సో డొమైన్. నెక్స్ట్ టపుల్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాం కదా, రికార్డ్ చూపించాం కదా ఒక డయాగ్రామ్. టపుల్ అంటే ఏంటి? ద వాల్యూస్
field for the field. A single row of table which contains a single row for the relation is called tuple. So this every row is called tuple excluding this first కాకుండా మిగతా అన్ని కూడా tuples excluding first headings 1 RAM 33,000 the phone number first record first tuple 4 tuples are there or 4 records are there. Okay na? Next attribute అంటే headings. So fields are called headings or attributes. Okay na? ఈ టేబుల్ ఉంది అందుకే స్టార్టింగ్లో tuple is called record is also called tuple. Column is called attribute. ఇది రిలేషన్ మోడల్ టర్మ్స్, ఇవి జనరల్ టర్మ్స్. టేబుల్ని రిలేషన్ అనాలి, నాట్ రిలేషన్షిప్. రికార్డ్ని టపుల్ అనాలి, కాలమ్ని అట్రిబ్యూట్. టేబుల్, రికార్డ్, కాలమ్ జనరల్ వర్డ్స్ అకార్డింగ్ టు ఎక్సెల్. ఓకే, రిలేషన్, టపుల్, అట్రిబ్యూట్స్ అకార్డింగ్ టు రిలేషనల్ డేటా. సో డొమైన్, అట్రిబ్యూట్స్, టపుల్స్ ఇస్ ఫినిష్డ్. అట్రిబ్యూట్స్, ఇవి అట్రిబ్యూట్స్. ఈఐడి, నేమ్. ఈ కాలమ్ హెడ్డింగ్స్, టేబుల్ హెడ్డింగ్స్ని అట్రిబ్యూట్స్ అంటారు. నాట్ దిస్. ఇలా ఎంత కలిపి కాలం అంటారు. 1 కాలం అట్లా ఒకటి చెప్పచ్చు. బట్ సో ఇది రిలేషన్ కీస్లో డిఫరెంట్ కీస్ విల్ బి దేర్. సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ టేబుల్, ఓకే, ఇఫ్ నో వాల్యూ ఇస్ రిపీటెడ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సూపర్ కీ ఆర్ ప్రైమరీ కీ. ఈ వాల్యూ నేమ్స్ ఆర్ రిపీటెడ్. తులసి అనే నేము ఉండొచ్చు, ఇద్దరికి ముగ్గురు సేమ్ ఫాదర్ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్ సేమ్గా ఉండొచ్చు, అప్పుడు అది ఫారెన్ కీ అవుతుంది. సో లైక్ దెర్ ఆర్ సర్టన్ రూల్స్ ఫర్ రిలేషనల్ కీస్. ఓకే, సో రిలేషనల్ కీస్ సపరేట్ టాపిక్ చెప్తాను నేను, ఇది సపరేట్గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద డేటాబేస్, దెన్ వీ షుడ్ క్రియేట్ ద ఫీల్డ్స్, దెన్ వీ షుడ్ యాడ్ ద టపుల్స్. ఓకేనా? So today we introduced what is relational data model and its terminology. What is data model, relational model, example. ఇది ఎగ్జాంపుల్ ఆర్డర్ టేబుల్. ఇది ఇలా ఉంటుంది రిలేషనల్ మోడల్. 1 డేటాబేస్, 6 టేబుల్స్. నెక్స్ట్ టర్మినాలజీ యూజ్డ్. డొమైన్ అంటే ఏంటి, కాలమ్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, రో అంటే ఏంటి, అట్రిబ్యూట్. ఓకేనా? అండ్ దీస్ డయాగ్రామ్స్ యూ కెన్ డ్రా సో దట్ ఓకే యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఇది ఒక్కటి పెట్టుకోండి మీకు చాలు. మీ డయాగ్రామ్ కావాలంటే ఇస్తాను నేను, ఈ వీడియో ఫోటో పెడతా. ఓకే, రికార్డ్స్ ఆర్ టపుల్స్, ఫీల్డ్స్ ఆర్ కాల్డ్ అట్రిబ్యూట్స్, డేటాబేస్ అంటే ఫైల్, దాంట్లో టేబుల్స్ క్రియేట్. టేబుల్ అంటే రిలేషన్. ఓకేనా? రైట్, ఇచ్చిన టాపిక్ ఈరోజు ఫినిష్ ఆఫ్ దిస్ and we will discuss that topic separately.